కన్స్ట్రక్షన్ రంగంలో వసూలు చేస్తున్న 1% సెస్ నిధులు భవన నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం సంఘం నెలవారీ సమావేశం సంఘం నాయకులు టి అన్నవరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తోకల ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో కన్స్ట్రక్షన్లో సెస్ పనులు చేయాలని 1% సెస్ను 2%కి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు కొల్లు శేఖర్, శివ అర్జున్ రావు, సతీష్, చిన్ని, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మేము పునః ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఎన్నికల వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సాధారణ మరణం, యాక్సిడెంట్, డెలివరీ అలాగే అన్నింటిని కూడా కానుకలు యథావిధిగా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈ ఏదైతే నిర్మాణ కన్స్ట్రక్షన్ ఉందో దాంట్లో 1% సెస్ అంతా వసూలు చేస్తూ ఉన్నారో ఆ సెస్ సరిపోదు. 2% సెస్ వసూలు చేయాలని చెప్పేసి మేము కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాలంటే పంచాయతీ పరిధిలో కూడా సెస్ వసూలు చేయట్లేదు. పంచాయతీ పరిధిలో కూడా సెస్ వసూలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఫండ్స్ అంతా కూడా సెంట్రలైజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నది. సెంట్రలైజ్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే ఇది కొనసాగాలని చెప్పేసి కోరుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ బోర్డు కోసమే వసూలు చేస్తున్న 1% సెస్ మా భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు చేయాలని చెప్పేసి కాకినాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.